బ్రేకింగ్ న్యూస్. తమిళనాడును కన్నీరు పెట్టిస్తున్న కరూర్ తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం టీవీకే ర్యాలీలో 39 మంది మరణించిన నేపథ్యంలో స్టాలిన్ తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన కరూర్ చేరుకున్నారు. ఈ దారుణ ఘటనపై మాజీ హైకోర్టు న్యాయమూర్తి అరుణ జగదీశన్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. ఆ కమిషన్ నివేదిక ఆధారంగానే అవసరమైతే అరెస్ట్ తో సహా తదుపరి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కరూర్ దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం రాత్రి 7:45 చెన్నైలో వార్త అందిన వెంటనే స్పందించిన తీరును వివరించారు. వెంటనే మంత్రులు, అధికారులను సంఘటన స్థలానికి పంపి సహాయక బృందాలను వేగవంతం చేసినట్లు ఆయన తెలిపారు. మరణించిన వారిలో 13 మంది పురుషులు, 17 మంది మహిళలు, 4 బాలురు మరియు 5 బాలికలున్నారని, మరో 51 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన వివరాలు వెల్లడించారు. ఒక రాజకీయ సభలో ఇంతమంది చనిపోవడం మునుపెన్నడూ జరగని భయంకరమైన దుర్ఘటనని ముఖ్యమంత్రి భావోద్వేగానికి లోనయ్యారు.